హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంటి దగ్గరే ఉండి ఏం చేయలేకపోతున్నా. బయటికెళ్ళి చేయాలంటే పిల్లలతోని అవ్వదు. కష్టంగా ఉంటుంది. నాకంటూ మనీ సంపాదించుకోవాలి, ఎర్న్ చేసుకోవాలని నేనైతే ప్యాకింగ్ బిజినెస్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలా ఇంటి దగ్గరే ప్యాక్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోగలను అనుకుంటే ఇది ఖచ్చితంగా చేసుకోండి. చాలా బాగుంటుంది, సక్సెస్ ఉంటుంది. నేను 5 రూపీస్ ప్యాకెట్స్ ప్యాకింగ్ చేస్తున్నాను. షీట్కి వచ్చేసరికి 10 ప్యాకెట్స్ సెట్ చేస్తాను. ఈరోజైతే యాలకులు ప్యాక్ చేస్తూ మీకు వీడియో పెడదామని పెడుతున్నానండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, చిన్న లైక్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ యాలకులు ప్యాక్ చేస్తున్నాను కదండి. కవర్స్ వచ్చేసేసి 2.5-3 కవర్ సైజ్ అండి. 4 పిక్కలు వేసుకుంటున్నాయి యాలకులు. నాకైతే 5 షీట్స్ ఆర్డర్ ఇచ్చారండి. 5 షీట్స్ వచ్చేసరికి నేను ఇప్పుడు 50 ప్యాకెట్స్ రెడీ చేసుకోవాలి. షీట్ వచ్చేసరికి నేను 35కి షాప్స్కి వేస్తున్నా. ఇంకా చాలామంది 30కి కూడా వేస్తున్నారు. చాలా డిమాండ్ పెరిగిపోతుందండి ఈ బిజినెస్కి. చాలామంది చేస్తున్నారు. ఇంకా పోటీకి అట్టకు వచ్చేసరికి 10 వేస్తున్నాం కదా మనం, ఇంకా చాలామంది 12 కూడా వేస్తున్నారు. 12 వేస్తున్నారు కదండి, మీరు 10 వేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. చాలా పోటీ పెరిగిపోతుంది ఈ బిజినెస్ కూడా. ఏదైనా పోటీ ఉండాలి కదండి. స్టార్టింగ్లోనే మిషన్ ఎందుకు అంత డబ్బులు పెట్టి కొనడం, కొంచెం క్లిక్ అయిన తర్వాత మిషన్ కొనుక్కోవచ్చులే అని ఇలాగ ఇంట్లో అంటే కొవ్వొత్తులే చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఒక బల్లలాగా ఉంటుంది, బల్ల మీద పెట్టుకొని నాకు ఈజీగా అంటే ఫాస్ట్గా అయిపోవడానికి నేను నుంచొని చేసేస్తున్నాను. ఇంకా లేదు మాకు అలాగా కుదరదు అంటే చేయడం రాకపోతే ఇంకా మిషన్ కొనుక్కుంటే ఇంకా చాలా మంచిది, ఈజీగా అయిపోతుంది. ఆ మిషన్ కొన్నప్పుడు మీకు చెప్తాను. నాకు కొంచెం క్లిక్ అయిన తర్వాత మీకు ఆ మిషన్తో ఎలా చేస్తున్నానో కూడా చూపిస్తాను. నేనైతే ఇప్పుడు షీట్స్ ఇంకా పిన్నుల మిషను ఇవి పిన్స్ కొట్టుకుంటున్నాను. షీట్కి వచ్చేసరికి 10 ప్యాకెట్స్ వేస్తున్నాను యాలకులు. చూస్తున్నారు కదా, షీట్కి వచ్చేసరికి ఇటు 5 అటు 5 ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంటికాడే ఉండి ఇలాగ సరుకు తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకోండి, ప్రాఫిట్ కూడా ఉంటుంది. మనం ఎంతకి సరుకు తెస్తున్నాము, మనము వేస్తున్నాము, ఎంత వస్తుందో మనకి చూసుకోండి. నేను ఈ యాలకుల ప్రాఫిట్ అనేది నేను మొత్తం ప్యాకింగ్ చేసినాక చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రాఫిట్ నేను ఎంత పెట్టాను, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇంకా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కావాలన్నా, నేను చేసే బిజినెస్ డీటెయిల్స్ కావాలన్నా, షీట్స్ గురించి, కవర్స్ గురించి, సరుకు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఇవన్నీ నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.